పశ్చిమాసియా మరోసారి రణరంగంగా మారింది. కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగింపుపై సందిగ్ధం కొనసాగుతున్న వేళ గాజాపై వైమానిక దాడులతో ఇజ్రాయెల్ విరుచుకుపడింది. హమాస్కు చెందిన డజన్ల కొద్దీ స్థావరాలపై దాడులు చేసింది. జనవరిలో అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఈ స్థాయిలో దాడి జరగటం ఇదే మొదటిసారి అని తెలుస్తోంది. సోమవారం రాత్రి నుంచి భీకర దాడులు చేస్తోంది. ఇప్పటి వరకు 200 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో 300 మంది వరకు గాయపడినట్లు గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగింపునకు హమాస్ అంగీకరించనందునే దాడులు చేస్తున్నట్లు చెప్పారు. తమ బందీలను విడుదల చేయడానికి హమాస్ పదే నిరాకరిస్తోందని ఆరోపించారు. అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ ప్రతిపాదించిన కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగింపునకు హమాస్ తిరస్కరించినట్లు నెతన్యాహు తెలిపారు. యుద్ధం లక్ష్యాల సాధనలో భాగంగా గాజాలోని హమాస్ స్థావరాలపై ఐడీఎఫ్ దాడులు చేస్తోందని ఎక్స్లో పోస్ట్ చేశారు. మరోవైపు గాజాపై దాడులకు సంబంధించి ఇజ్రాయెల్ తమకు సమాచారం ఇచ్చినట్లు అమెరికా తెలిపింది. అందుకు తాము మద్దతు తెలిపినట్లు చెప్పింది.